అమెరికా అధ్యక్షుడిగా పోతూ బైడెన్ ప్రపంచానికి మంట పెడుతున్నారు. రష్యాను మరింత కవ్విస్తూ యుక్రెయిన్కు మరిన్ని ఆయుధాలను సమకూర్చుతూ ప్రపంచాన్ని పెను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం జరిగేది 2025 జనవరి 20న. ఈలోపే చేయాల్సిందంతా చేస్తున్నారు బైడెన్. రష్యాతో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్కు బైడెన్ 6,000 కోట్ల భారీ మిలిటరీ ప్యాకేజీని ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ ప్యాకేజీలో భాగంగా ల్యాండ్ మైన్లు, యాంటీ ఆర్మర్ వెపన్లను ఉండటం మరింత అగ్గిరాజేస్తోంది. అసలు ట్రంప్ అనుకుంటున్నది ఒకటి, ఇప్పుడు బైడెన్ చేస్తున్నది ఇంకొకటి. అధికారం చేపట్టగానే యుద్ధాలను ఆపేస్తానని ట్రంప్ పదే చెబుతూ వస్తున్నారు. యుక్రెయిన్, రష్యా మధ్య పీస్ డీల్ సాధ్యమయ్యేలా ట్రంప్ ఐడియాలు ఉన్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావటం ఖాయం. ఇటు బైడెన్ మాత్రం తన పదవి కాలం ముగుస్తున్న సమయంలో యుద్ధాన్ని మరింత తీవ్రతం చేస్తున్నారు. తన ఆయుధ వ్యాపారానికి మార్కెట్లు సృష్టించడానికి దేశాలను చీల్చి యుద్ధాలను ముసుగొల్పే వ్యూహం అమెరికాది. ఆ వ్యూహాన్ని తన పదవి ముగిసే వరకు అమలు చేస్తున్నారు బైడెన్. యుక్రెయిన్కు ల్యాండ్ మైన్స్ సరఫరా చేయాలని బైడెన్ తీసుకున్న నిర్ణయం అమెరికా మిత్ర దేశాలను కూడా షాక్ గురిచేస్తోంది. నిజానికి గతంలో 160 పైగా దేశాలు ఈ తరహా ల్యాండ్ మైన్స్ వినియోగాన్ని నిషేధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ల్యాండ్ మైన్స్ పౌరులకు ప్రమాదకరం, ప్రాణాంతకం. మరోవైపు యుక్రెయిన్కు అమెరికా అణ్వాయుధాలు తిరిగి ఇస్తుందేమోనన్న భయాలు కూడా నెలకొన్నాయి. 1991లో సోవియట్ యూనియన్ విభజన సమయానికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అణ్వాయుధ శక్తిగా యుక్రెయిన్ ఉంది. అయితే 1994లో శాంతి ఒప్పందంలో భాగంగా ఆ ఆయుధాలను అమెరికాకు ఇచ్చిందే యుక్రెయిన్. ఇప్పుడు వాటిని తిరిగి యుక్రెయిన్కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అలా ఇచ్చే ఛాన్స్ లేదని అమెరికా వాదిస్తున్నా అంతర్జాతీయ మీడియా కథనాలు మాత్రం బైడెన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి. ఇక బైడెన్ చర్యలు రష్యాను మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపించే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా విషయంలో పుతిన్ మండిపోయి ఉన్నారు. యుక్రెయిన్కు గతంలో ఇచ్చిన అత్యంత శక్తివంతమైన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని వినియోగించడానికి ఇటీవలి అనుమతినిచ్చారు బైడెన్. అమెరికా సరఫరా చేసిన ఆర్మీ టాక్టికల్ మిసైల్స్ సిస్టమ్స్ ప్రయోగించి రష్యా భూభాగంపై యుక్రెయిన్ దాడులు చేసింది. దీనికి ప్రతిచర్యగా పుతిన్ అణ్వాయుధ వినియోగ ముసాయిదాను సవరించారు. దీంతో ప్రపంచం అణ్వస్త్ర యుద్ధం అంచులకు చేరింది. అటు యుక్రెయిన్పై నిన్న మొన్నటి సాధారణ బాంబులు వినియోగించిన రష్యా ఒక్కసారిగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఖండాంతర క్షిపణితో పాటు కింజర్ బాలిస్టిక్ క్షిపణిని కూడా రష్యా ప్రయోగించడం సంచలనం రేపింది. ఇప్పటికే రష్యా దాడిలో 4వ వంతు జనాభాను కోల్పోయిన యుక్రెయిన్ ఇటు తాజా పరిణామాలతో ఆర్థికంగా తేరుకోలేదని దశకు చేరుకుంది. మరోవైపు ఈ యుద్ధంలో కొద్ది రోజుల ముందు వరకు పరోక్షంగా పాల్గొన్న పలు దేశాలు ఇప్పుడు నేరుగా బరిలోకి దూకేందుకు సిద్ధమవుతూ ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఇరాన్ డ్రోన్లతో యుక్రెయిన్పై రష్యా దాడులు చేస్తోంది. అటు ఉత్తర కొరియా తన యుద్ధ ట్యాంకులను, బాలిస్టిక్ మిసైల్స్ ను రష్యాకు అందించేందుకు రెడీ అయ్యింది. ఉత్తర కొరియాకు సంబంధించిన 11,000 సైనిక దళాలను రష్యా యుక్రెయిన్ వైపు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. వీళ్లంతా యుక్రెయిన్ దళాలతో పోరాడేందుకు రెడీగా ఉన్నారు. ఇక రష్యా, చైనా, ఉత్తర కొరియాలు ఒక్కటి కానున్నాయన్న వార్తలు కూడా భయాన్ని కలిగిస్తున్నాయి. ఈ 3 దేశాలు ఒక్కటైతే పాశ్చాత్య దేశాలు కూడా ఏకమవుతాయి. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఒకవేళ అదే జరిగితే ప్రపంచం మొత్తం సర్వనాశనమవుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బైడెన్ నిర్ణయాలు యావత్ ప్రపంచానికి ఎంతో హాని చేసేలా ఉన్నాయి. ఇది ట్రంప్ మద్దతుదారుల మాట మాత్రమే కాదు, నాటోలోని టర్కీతో పాటు మరికొన్ని దేశాల వాదన కూడా ఇదే. అందుకే వారంతా బైడెన్ నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి యుక్రెయిన్ను అడ్డుపెట్టుకుని రష్యా మీద కక్ష తీర్చుకోవాలన్న కోరిక బైడెన్కు లేకుంటే ఈ యుద్ధం నిజానికి ఎప్పుడూ ఆగిపోవాలి. ఆయుధ సరఫరాలు నిరవధికంగా కొనసాగుతుంటే ఏ యుద్ధమూ ఆగదు కదా.